ఒకవేళ ఈ వీడియో పైన కనుక 20K లైక్స్ కంప్లీట్ అయితే కిట్టు నేను 24 అవర్స్ అండర్ గ్రౌండ్లో అయితే ఉంటాం. ఈ క్యాంపింగ్లో టోటల్గా 5 సార్లు అయితే కామెంట్లు చదవబోతున్నాను. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజుల నుంచి క్యాంపింగ్ వీడియోలు చేయండి అని చెప్పేసి మీలో చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు కదా. సో ఫైనలీ గైస్, క్యాంపింగ్ వీడియో తీసుకొని మీ ముందుకు అయితే వచ్చేసాం. అండ్ ఈరోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం 24 అవర్స్ క్యాంపింగ్ ఇన్ అవర్ టెంట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మన టెంట్ని అయితే వేసేసాం. అండ్ ఈ టెంట్లో నేను, మతిన్, కిట్టు, నరేందర్ నలుగురం వచ్చేసి 24 అవర్స్ సర్వైవ్ అయితే చేయబోతున్నాం. అన్నయ్య కూడా మాతో 24 అవర్స్ ఇక్కడనే ఉంటాడు, బట్ 24 అవర్స్ బయట అయితే ఉంటాడు అన్నమాట. మాకు కావాల్సిన అన్నిటిని మేనేజ్ చేస్తాడు బయట నుంచి. అండ్ మేము ఈ టెంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా 24 అవర్స్ అయితే సర్వైవ్ చేయబోతున్నాం. టాయిలెట్ వచ్చినా, బాత్రూమ్ వచ్చినా, ఏది వచ్చినా సరే ఇన్సైడే, దీంట్లో నుంచి బయటకు అయితే రావద్దన్నమాట, ఎంత వర్షం వచ్చినా సరే. సో వీడియో వచ్చేసి, క్యాంపింగ్ వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫస్ట్ మీకు ఏం చేయాలో తెలుసు, వీడియోని అయితే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఓపెన్ ఏరియాలో టెంట్ వేసుకున్నాం, బాగానే ఉంది. బట్ ఈ ప్లేస్లో మేము ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం అండ్ ఇక్కడనే తిరుగుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మాకు పాములు కావచ్చు, తేళ్ళు కావచ్చు, చాలా అంటే చాలా ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి. సో అందుకోసమే ఈ టెంట్ని కింద కాకుండా కొద్దిగా హైట్లో అయితే మేము వేయబోతున్నాం అన్నమాట. ఫస్ట్ దానికోసం కావాల్సిన ప్రిపరేషన్ అయితే మొత్తం చేసుకుందాం. ఆ తర్వాత టైం మీకు చూపెట్టి ఈ ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేస్తాం. అండ్ ఈరోజు ఏ టైంకి అయితే స్టార్ట్ చేస్తామో రేపు అదే టైంకి ఎండింగ్ అయితే చేస్తాం అన్నమాట. టోటల్గా 24 అవర్స్ దీని లోపల అయితే సర్వైవ్ చేస్తాం. కింద కొద్దిగా హైట్ ఉండడానికి ఈ విధంగా మొత్తం సిమెంట్ ఇటుకలు అయితే వేసినాం అనమాట. ఇప్పుడు వీటిపైన ఈ ప్లైవుడ్ షీట్స్ని వేస్తున్నాం. టెంట్ ఎగిరిపోకుండా మూలలు అయితే కొడుతున్నాం. సో ఇప్పుడు వర్షాకాలం అయితే నడుస్తుంది కదా, మీకు అందరికీ తెలిసిందే. వర్షం ఎప్పుడైనా పడే ఛాన్స్ ఉంది, అందుకోసమే వానకాయదాన్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నాం అనమాట. అంటే అందాద కొద్దీ కొన్ని పోల్స్ని పెట్టుకుంటున్నాం, ప్లస్ వానకాయదాన్ని అయితే ఈ విధంగా స్ప్రెడ్ అయితే వేసి పెట్టుకున్నాం అనమాట. ఒకవేళ వర్షం వచ్చింది అనుకోండి, అన్న బయటనే ఉంటాడు కదా, ఇక ఫటాఫట్ వీటికి అయితే దారాలు కట్టేస్తాడు. మేము టెంట్ లోపల ఉన్నా సరే నానం. 24 అవర్స్ అంటే 24 అవర్సే ఖచ్చితంగా లోపల ఉండాలని ఇట్లా ఫస్ట్ టైం ముందే అన్ని తయారు చేసి పెట్టు. మాకి క్యాంపింగ్ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాం. మీరు ఇక్కడ చూడవచ్చు, టెంట్లో సెటప్ అయితే వేసుకున్నాం అనమాట. వీటికంటే ఎక్కువ ఏం అవసరం లేదు. టైం ఎంత అవుతుంది? 2 అవుతుందా? టైం మీరు చూడవచ్చు 1:58 అయితే అవుతుందన్నమాట. రేపు 1:58 వరకు, అంటే 2 అనుకోండి, 2 వరకు ఈ టెంట్లో నుంచి బయటకు అయితే వెళ్ళాం. ఇక లెట్స్ గో. అండ్ లోపలికి వెళ్ళే ముందు మీకు చూపిస్తా, ఇక్కడ సైడ్ మీరు చూడవచ్చు ఆకాశం మొత్తం ఎట్లా అయిందో, ఘోరంగా వాన కొట్టేట్టున్నది. ఏమైనా సరే 24 అవర్స్ అయితే దీంట్లో సర్వైవ్ కావాలి. లెట్స్ గో. టెంట్ లోపలికి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. కొద్ది చినుకులు అయితే పడుతున్నాయి. లోపల మీరు చూడవచ్చు, కిట్ ఇక్కడ ఉన్నాడు. కిట్టుకు గ్యాస్ సెటప్ అవుతుంది కంప్లీట్గా. ఇక్కడ సైడ్ వచ్చేసి ఆడమ్ బాక్స్. అండ్ నా వెనకాల మీరు చూసినట్టయితే దీంట్లో మాకు కావాల్సిన బౌల్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ దగ్గర మీరు చూడవచ్చు నరేందర్ వెనకాల ఒక ఫ్యాన్ ఉంది, ల్యాప్టాప్. నరేందర్ వెనకనే టీవీ అవుతుంది అనమాట. ఇక్కడ దిక్కు మతిన్ వాటర్ చూసుకుంటాడు, అన్నీ చూసుకుంటాడు బయట సైడ్. అన్న బయటనే ఉండి మనకు కావాల్సిన ఏ ఐటమ్ అయినా సరే తెచ్చిస్తారనమాట. సో ఇప్పుడు ఒక్కొక్కడిగా ఫస్ట్ మనకు కావాల్సిన ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. అండ్ 24 అవర్స్ దీంట్లో సర్వైవ్ అయితే అవుతాం. ఇప్పుడు బయట వాన పడుతుంది, అన్ననే సెట్ చేస్తుండు, మొత్తం చూసుకుంటుండు. క్యాంపింగ్ స్టార్ట్ అయ్యి ఇంకా 5 మినిట్స్ కూడా కాలేదు, వర్షం అయితే పొట్టు కొడుతుంది. మాలో ఎవరం కూడా బయటకు పోలేదు. అన్ననే బయట ఉండి మొత్తం పైన కవర్ అయితే వేస్తుంది. మీరు చూడొచ్చు, కవర్ ఇదే కనబడుతుంది. మనము బయట అన్నను విడిచిపెట్టిందే నయం అయిపోయింది, లేకపోతే అందరం నానే వాళ్ళం. మన ఎక్విప్మెంట్ మొత్తం నానేది.
బట్ అన్న బయట మొత్తం సెటప్ చేస్తున్నాం. సో మన క్యాంపింగ్లో యాజ్ యూజువల్ మన ట్రెడిషన్స్ని పాటిస్తూ ఫస్ట్ ఛాయ్ని అయితే తయారు చేస్తుండు. చలో. అండ్ మతిని వచ్చేసి వాటర్ చూసుకుంటాడు, నేనైతే కూరగాయలు కడిగేస్తున్నా. నువ్వేం చేస్తావు? కొత్త వచ్చిన నరేంద్ర అయితే ఏం చేస్తాడు, తర్వాత క్యాంపింగ్ నుంచి అయితే ఏదైనా పని చెప్తాము. సో ఇప్పుడైతే కూరగాయలు కడిగేస్తున్నాను నేను. బయట ఇంకా వర్షం పడుతూనే ఉన్నది. అన్న వర్షంలోనే కూర్చొని మరి మన వీడియో అయితే షూట్ చేస్తుండు. వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి అంటుండే అన్న వానల క్యాంపింగ్ చేయాలి, వానల క్యాంపింగ్ చేయాలని చెప్పేసి. సో ఫైనల్లీ ఈరోజు మేము చేద్దాం అనుకున్న క్యాంపింగ్ ఒకటి, బట్ అయినా క్యాంపింగ్ ఒకటి, వానలు అయితే క్యాంపింగ్ చేస్తున్నాం. పని చేయగా ఉల్లిగడ్డలు ఎక్కడ తెచ్చిర్రో ఏమో ఘోరంగా ఘాట్ వస్తుంది అవిట్లాగని. వర్షం వచ్చేసి నేను కొద్దిగా వచ్చిపోతాను ఎక్స్పెక్ట్ చేసిన, కానీ మీరు అక్కడ చూడవచ్చు ఘోరంగా పడుతుంది. నా పని ఉల్లిగడ్డలు పోయినాకే, ఇక ఉల్లిగడ్డలు టమాటాలు పోయినాకే నన్ను పెడితే ఇక కోసేసిన అయిపోయింది. ఇక నెక్స్ట్ మ్యాగీ అయ్యేదాకా పురస్తూ, మ్యాగీ అయినాక తర్వాత పకోడా అయితే వేద్దాము. సో అప్పుడు మళ్ళీ పోయాలి ఉల్లిగడ్డలు, ఇట్నే ఉంటుంది ఇక ఘాటు. అండ్ ఈరోజు ఈ క్యాంపింగ్లో టోటల్గా 5 సార్లు అయితే కామెంట్లు చదవబోతున్నాను. సో ఫస్ట్ టైం ఇప్పుడైతే ఛాయ్ అయ్యేలోపు కామెంట్లు అయితే చదువుదాం. ట్రాక్టర్ పైన క్యాంపింగ్ చేసాం కదా 24 అవర్స్, ఆ వీడియోకి మీరు ఏదైతే కామెంట్ చేసారో అవైతే చదువుతున్నాను. ఫస్ట్ కామెంట్ వచ్చేసి తారక్ వైటీ 143 తరపు నుంచి, శ్మశానంలో 12 గంటలు క్యాంపింగ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. సో చేద్దాం ఇన్ ఫ్యూచర్లో, దీని గురించి అయితే ప్లాన్ చేస్తున్నాం. 12 గంటలు కాదు 24 అవర్స్ క్యాంపింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జాకీర్ షేక్ నుంచి, నెక్స్ట్ క్యాంపింగ్ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో 12 గంటలు నాన్ స్టాప్ ట్రావెలింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. సో దాని గురించి అనుకుంటున్నాం, ఆ క్యాంపింగ్ కూడా వస్తుంది. సో ఎంజాయ్ చేస్తారు త్వరలోనే. నెక్స్ట్ వచ్చేసి గోట్ 7 అనేది అతని ఐడి ఉందన్నమాట. అన్న థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ అస్, వీ వాంట్ 24 అవర్స్ ఫ్రీ క్యాంపింగ్. ఇక అన్ని క్యాంపింగ్ ఇది కావాలి అది కావాలని కామెంట్ చేసినట్టున్నారు, చేద్దాం. ఆ క్యాంపింగ్ కూడా వస్తుంది, ట్రీ పైన వాటర్లో ఒక్కొక్కటిగా అన్నీ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రవీణ్ తగ్గేదేలే 143, చాలా బాగా చేశారు, ఇబ్బంది కూడా పడ్డారు, ఆల్ ది బెస్ట్, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నాను అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రాజు కింగ్, అన్న మీ వీడియోస్ యాజ్ యూజువల్ బాగుంటాయి, బట్ మీ డెడికేషన్కి మాత్రం టేక్ ఏ బో బ్రదర్ అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ కూడా బాగుంది కాబట్టి మేము ఇలాంటి వీడియోలు అయితే చేయగలుగుతున్నాం. ఇంకా ముందు ఇంకా మంచి వీడియోలు తీసుకొని మీ ముందుకు అయితే వస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి భార్గవ్ సైమన్ అయితే ఉన్నదన్నమాట. ట్రక్లో క్యాంపింగ్ అంతా చాలా కష్టం అన్న, బట్ యూ డిడ్ ఇట్ అన్న, సూపర్, హ్యాండ్స్ ఆఫ్ ఫర్ యువర్ డెడికేషన్ అన్న అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి WFT గేమర్ వైటీ, బ్రో నెక్స్ట్ ఆటోలో 24 అవర్స్ క్యాంపింగ్ చేయండి, ఇట్స్ మస్ట్ బి క్రేజీ అని అయితే కామెంట్ చేసిండు. సో ఇవి గైస్ నేను చదివిన కామెంట్స్. నెక్స్ట్ మళ్ళీ ఏదో ఒక యాక్టివిటీలో ఉన్నప్పుడు మళ్ళీ కామెంట్ అయితే అవుతా. క్యాంపింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతైతే వర్షం పడ్డదో కొద్దిగా తగ్గింది, అయినా సరే స్టిల్ పడుతూనే ఉంది. సో బయట మీరు చూడొచ్చు నీళ్లు మొత్తం జమ అయిపోయినా, నాకు తెలిసి మా కింద కూడా ఉండొచ్చు. మా బేస్ అయితే మేము ప్లైవుడ్ షీట్స్తో తయారు చేసినామో దాని కింద కూడా ఉండొచ్చు. చాయ్ ఒక ప్యాకెట్ పాలు పోసి కొద్దిగా అంతా వేస్తే అయిపో, దాన్ని కుండెడు వేసిండు కదా అంతా నింపిండు. కోపులు గుర్తుకున్నాయి కదా, పోయినసారి క్యాంపింగ్లో కొత్తగా కొనుక్కొచ్చినాం, అవే నరేందర్కి ఏది లేదు కదా, మన పాత ఇచ్చినాం. ఇక నాది ఎల్లో వాతాజ్ మస్తు ఉంది, తాగరు ఎంజాయ్ చేస్తారు. సో వర్షం కొడుతుంటే మనం ఇలా క్యాంపింగ్ చేస్తున్నాం కదా, మా అవ్వ అయితే వచ్చింది, మా అవ్వకు ఎంత ఛాయ్ పోసి ఇచ్చినాం, తాగు. వాన ఎట్లా పడ్డది, పొట్టు కొట్టిందా? పొట్టు వర్షం ఒర్రెలు వస్తున్నాయి. గైస్ ఛాయ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మ్యాగీ అయితే వేస్తున్నాం అన్నమాట.
సో అన్ని మ్యాగీలే ఇప్పిల్ తీసుకురాలేదు, పాతే ఉండే మన దగ్గర మ్యాగీలు, వాటిని వండుతున్నాం. అవ్వొచ్చి ఛాయ్ తాగిపోయింది అండ్ తాత కూడా వచ్చిండు, చెప్పినా అది ఏం చేసినా ఎగ్జైట్మెంట్తో ఉంటాడని, ఏమో వండుతుర్రని వచ్చేసిండు. మ్యాగీలు తెచ్చుకున్నాం కానీ ఇవి చాలా రోజులు అవుతుంది కదా, మొత్తం చీమలు అయితే పట్టినాయి అన్నమాట. ఇవి చీమల మ్యాగీని తినాలి ఇక. సో వర్షం వచ్చేసి కొద్దిగా తగ్గింది కదా, అన్న ఏం చేస్తుందంటే మనం బయట అయితే రెయిన్ కవర్ని కట్టి పెట్టినామో దాన్ని మొత్తం మీద తీసేస్తుండే. వర్షం తగ్గిందని చెప్పేసి అన్న మీది తీసేసిండు కదా, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది, పొట్టు కొడుతుంది. సో మళ్ళీ వేసిండు పైన కవర్ మొత్తము. సో ఇప్పుడైతే వర్షంలో గరం గరం మ్యాగీ అయితే తిన్నాం. స్టార్టింగ్లో చెప్పాను కదా, మన ఈ క్యాంపింగ్లో టీవీని కూడా పెట్టి చూడబోతున్నాం అని చెప్పేసి టీవీని అయితే ఆన్ చేసినాం. దాంట్లో మన వీడియోని ప్లే చేసినాం, మన ట్యూబ్ లైట్లు అన్నింటినీ వలగొచ్చిన వీడియో ఉంది కదా, దాన్ని ప్లే చేసినాం, చూస్తున్నాం. మీకు అందరికీ తెలిసిందే, రీసెంట్గా ఒక క్యాంపింగ్ నుండి మేమైతే మరిగినాం ఒక ఐటమ్కు, అదేంటంటే పాప్కార్న్. సో ఈరోజు కూడా పాప్కార్న్ అయితే వేయబోతున్నాం. అండ్ ఒకటి కాదు, రెండు కాదు, 5 ప్యాకెట్ల పాప్కార్న్ అయితే తెచ్చినాం అనమాట. సో వీటన్నిటిని ఈరోజు అయితే వేయబోతున్నాము. ట్రాక్టర్ క్యాంపింగ్లో చూసిరు కదా, గరం గరం వాటి మీద కారప్పొడి ఉప్పు వేయంగానే మొత్తం కూటు అయితే లేచింది. మరి ఇలా కూటు లేచిందంటే కథమే, ఎందుకంటే లేవటానికి ఏం లేదు ఇక. సో ఫటాఫట్ ఇటు పాప్కార్న్. ఇంకోటైతే నరేందర్ ఫస్ట్ టైం మనతో క్యాంపింగ్ ఎత్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? అంత గందరగోళంగా గందరగోళం కాదు, నీకు ఎట్లా అనిపిస్తుంది? పిక్నిక్ పోయినట్టుందా, లేకుంటే ఈ ఇన్నర్ ఫీలింగ్ చెప్పు. భయం భయం వాళ్ళు ఉన్నదా? ఫస్ట్ టైం కదా, జర ఏదో ఒక రకంగా ఉంది. ఆ రకం చెప్పు. చెప్పు. భయం భయంగా ఉంది నాకు, ఎప్పుడు ఏం జరుగుతుందా అని. ఎందుకు భయం? ఎందుకైతే పాములతేమని. పాము అన్న చూసిండు, ఇంత తోటి ఉంది రాము పాము, దాన్ని చూసినప్పుడు నాకు భయం అవుతుంది. అన్న ఒక్కడే బయట ఉంటాడు కాబట్టి అటు ఇటు అన్న కేర్ఫుల్. తేళ్ళు పాములు మెయిన్. సో పాప్కార్న్ అయితే అవుతుంది, ఏం భయపడకు, మేము అందరం ఉన్నాగా, 5 ఉన్నాం, ఎందుకు టెన్షన్ పడుతున్నాం? భయపడుతున్నాడ ఒక్క గిన్నె తీసే ఉంది మర్చిపక్క పంటి. అబ్బా వేసిండా పాము మధ్యని దాటి రావన్నాడు, అంటే మధ్యని మీకు ఎక్కలేదు అనుకో. అదే గైస్, గరం గరం పాప్కార్న్. అండ్ వెదర్ వచ్చేసి బయట మొత్తం వర్షం పడుతూనే ఉంది, ఇంకా తగ్గలేదు, చీకటి అయిపోయింది. మేము వచ్చేసి గరం గరం పాప్కార్న్ తింటున్నాం. 1 hour later. బయట అన్న ఊర్చుంటే మొత్తం పురుగులు వస్తున్నాయని చెప్పేసి ఏం చేసినామంటే, మీరు ఇక్కడ చూడొచ్చు, టెంట్కి మొత్తం ప్యాక్ చేసినాం, జాలి పెట్టేసినాము. అండ్ అన్న కూడా లోపలికే వచ్చేసిండు. ఈ టెంట్లో 5 ఉన్నాం. ఫస్ట్ 4 దీంట్లో అతి కష్టం ఉండటము, బట్ ఇప్పుడు 5 అయితే ఆరామ్సే వచ్చినాము. సో ఇప్పుడు నేను ఉల్లిగడ్డలు కడిగేస్తున్నా, మా మతిని వచ్చేసి బియ్యం కడుగుతుండు, గుడ్ల కూర వేస్తున్నాం. తర్వాత అన్నం పెట్టుకొని గరం గరం రైస్ విత్ ఎగ్ కర్రీ తిందాం. ఆ తర్వాత కొద్దిసేపు టీవీ చూసి పడుకుందాం. సో ఇప్పుడైతే ఫటాఫట్ వీటి అయితే రెడీ చేస్తాం. సెకండ్ టైం కామెంట్స్ అయితే చదువుతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఎవరిదంటే అనిల్ కుమార్ తరపు నుంచి, యువర్ వీడియోస్ కంటెంట్ థంబ్నెయిల్స్ హార్డ్ వర్క్ రియల్లీ సూపర్ బ్రో, కీప్ ఇట్ అప్ అనేది కామెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాజు యాదవ్ తరపు నుంచి,
పొలం కాడ క్యాంపింగ్ చెయ్యు అన్న, ఆ క్యాంపింగ్లో ఫిష్ కర్రీ వండు, లవ్ యూ టు ఆల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లోకేశ్వరి గౌడ్, మీరు చేసిన అన్ని క్యాంపింగ్ వీడియోస్ సూపర్ ఉన్నాయి. కిట్టు హైలైట్ ఆఫ్ ద ఎవ్రీ క్యాంపింగ్ వీడియో. హైలైటే, కాకపోతే నిద్ర వచ్చినట్టు చేస్తుంది ఈరోజు, పండుకుంటారట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తెలుగు వీడియోస్ గ్రేట్ టీమ్ వర్క్ 100% ఎఫర్ట్స్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శ్రీను, హాయ్ సాయన్న సూపర్ క్యాంపింగ్ వీడియో, లవ్ ఫ్రమ్ జమ్మలమడుగు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చందన్ బ్లౌజ్ వరల్డ్, అన్న మీ కంటెంట్ సూపర్ అన్న, మై ఫేవరెట్ వీడియోస్ MS ధోని థ్రెడ్ ఆర్ట్, ఐ హోప్ యూ రీచ్ 1 million యాజ్ సూన్, కీప్ ఎంటర్టైనింగ్ అస్, వీ విల్ కీప్ సపోర్టింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. మీ సపోర్ట్ ఎంత పెరిగితే అంత నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. నెక్స్ట్ వీడియో వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి, నైస్ వర్క్ బ్రో, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు, ట్రై క్యాంపింగ్ ఇన్ జంగల్ ఫర్ 24 hours అయితే కామెంట్ చేసిండు. అలాగే 12 hours చేసినాము, 24 hours కూడా అప్లోడ్ చేస్తాం, త్వరలోనే ప్లాన్ చేస్తాం. Life is a winding road, no telling where it goes. Driving through days and nights, won't stop for traffic. మీరు ఇక్కడ చూడొచ్చు, గుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనోళ్ళు అన్నం వండుతారు. I really wanna know if I'll ever figure out where the road goes. రైస్ అన్నం అయితే అయింది. ఇప్పుడు గరం గరం రైస్ విత్ ఎగ్ కర్రీ. Eyes. You can say I lost my mind, I will keep on holding my head high, even if the sky is falling down. Jumping from cliffs so high, trusting our wings to fly. గాయస్ అంతా అయిపోయింది. దీంట్లో ఉన్న సామాన్లు అన్నింటినీ అన్నయ్యకి ఇచ్చినాం. అన్నయ్య వచ్చేసి కార్లు అయితే సెట్ చేసిండు ఇక మతే. సో ఇప్పుడు వచ్చేసి అరటి పండ్లు అయితే తింటున్నాము. అరటి పండు తినడానికి ఒక మెయిన్ రీజన్ అవుతున్నది, అదేంటంటే ఇప్పుడు 24 hours దీంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు కదా. పొద్దున లేవగానే బాత్రూమ్ వచ్చింది అనుకో, అది రాకుండా ఇదేదో తింటాను ఇక. కమాన్, ఫస్ట్ టైం ఎవర్ ఇప్పటి వరకు మనం ఏ క్యాంపింగ్లో కూడా ఫ్యాన్ పెట్టుకోలేదు, బట్ దీంట్లో ఫ్యాన్ పెట్టుకొని అయితే వండుకుంటున్నాము. సో ఈ ఎండాకాలంలో బాగుంది చాలా. నాగేందరావు ఈజీ అన్నాడు, కొత్తగా నాగేంద్ర వచ్చింది, ఫ్రీగానే ఉంది అన్న. ఏమేం పేర్లు చూడుర్రి, నరేందర్, నాగేందర్, జగదీష్, వెంకట్రావు, ప్రసాద్. అయ్యో అక్క జగదీష్ కరెక్ట్ నా పేరు. మాకు అందరికి ఒక డౌట్ ఉండే, నరేంద్ర ఈ టెంట్లో పడతాడా లేదా అని చెప్పేసి. జాగ్ ఉంది ఇంకా ఉన్నది ఇంకా. ఆయన ఇలా 5 ఎట్లా వచ్చినారు గింత ఆరాంసే. కిట్టుకి అటు సైడ్ జాగ్ ఉంది, జరుగుతలేడు. జరుగు ఇంకోటి పట్టు అడదిక్కు, కిట్టు పక్క ఇంకోటి పడుతుంది. చలో బాయ్ గైస్, పొద్దున కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, పండుకోరు. హలో గాయస్, గుడ్ మార్నింగ్. నేనైతే అప్పుడే లేచిన, ఇంకా మన వాళ్ళు ఇంకా లేవలేదు, వాళ్ళని లేపుదాం. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7 ఏమో అవుతుంది, 7:30 అవుతున్నట్టుంది. సో వాళ్ళు ఇంకా లేవలేదు, మీరు ఇక్కడ చూడొచ్చు. అందరిని లేపుదాం. పిల్లలు లోరీ. ఇప్పుడు వీళ్ళకి ఇంకా లోపల సామాన్ ఏం లేదు. ఇప్పుడు చాయ్ చేసుకోనికైనా సామాన్ అంతానే మళ్ళీ కార్లో నుంచి తీసి మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలి. బాగా నిద్ర పట్టింది. కిట్టును రాత్రి వండుకోమంటే పబ్జి ఆడుకుంటా వండుకోలేదు. ఇప్పుడు ఏమో లేపుతలేడు.
ఏయ్ జింగా నువ్వు రాత్రి అన్ని పెండల పురుగులు వచ్చి చంపినాయి. ఏయ్ నువ్వురా ఇసుక పీకుడేనా ఇక ముఖానికి మొత్తం అంతేంది సాపదా పనులు తమ్ముకుంటారా పొలాలు ఏమైనా తేపోయా కడుక్కోవడం కూడా దీంట్లోనే కడుక్కోవాలి, బయటకు వెళ్ళొద్దు. సో పొద్దుగాల ఇవ్వగానే ఆబ్వియస్లీ చాయ్ అయితే కావాలి అందరికీ. సో కిట్టు వచ్చేసి ఫస్ట్ చాయ్ చేస్తుండు. సో పాలైతే పగిలిపోయినాయి, చాయ్ లేదు ఇక మీకు. సో పాలు వచ్చేసి పగిలిపోయినాయి కాబట్టి ఇప్పుడు బ్లాక్ టీ అయితే వేసుకుంటాము. పొద్దుగాల ఇవ్వగానే బ్లాక్ టీ నాకు చేస్తుందా? చాయ్ పత్తి నీళ్ళు పోయి చక్కెర అంతే, అదే బ్లాక్ టీ. ఎలా గైస్ ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అయితే ఏదైనా తయారు చేద్దామని చూస్తున్నాము. దాంట్లో భాగంగానే మన దగ్గర పోహా అయితే ఉందన్నమాట. సో పోహా అయితే తయారు చేస్తున్నాము. ఇదివరకు ఒకసారి ట్రీ క్యాంపింగ్లో చేసినాం కదా పోహా, అదైతే చక్కగా కాలేదు. ఈరోజు కొద్దిగా మంచి చేయడానికి ట్రై చేయాలి. సెకండ్ టైం పోహా. 5 minutes later. చాలా ఎగ్జైట్మెంట్తోని పోహా వండాలి అని అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ దీని మీద డేట్ చూసిన తర్వాత దీన్ని అయితే వండడం ఆపేస్తున్నాం. 25 May 2023 రోజు ఎక్స్పైర్ అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడు ప్లాన్లో కొద్దిగా చేంజ్ అయిపోయింది. పాలక్ పకోడా అయితే చేస్తున్నాం. గైస్ 2 సార్లు కామెంట్ అయితే చదివాను కదా, ఇప్పుడు 3వసారి కామెంట్లు అయితే చదువుతున్నా. 3వసారి కామెంట్ వచ్చేసి గోదావరన్ EF2GW నుంచి, అన్న మీరు చాలా డేర్ చేస్తున్నారు, గుడ్ లక్ అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బురుగుల స్వాతి, గుడ్ మార్నింగ్ అన్న, మీరు క్యాంపింగ్ చేసిన ట్రీని లగ్జరియస్గా మార్చి క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసింది. అంటే మనం త్వరలోనే ట్రీ హౌస్ క్యాంపింగ్ కూడా చేయబోతున్నాం. దానికి కొద్దిగా ప్లానింగ్ అయితే కావాలి అండ్ ట్రీ హౌస్ బిల్డ్ చేయాలి. అక్కడ మొత్తం వాటరే ఉన్నాయి, అవి వేయిన తర్వాత చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి క్రేజీ బాయ్ తరుణ్, అన్న లవ్ ఫ్రమ్ విజయవాడ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, వస్తాం, వచ్చినప్పుడు కలుస్తాం కంపల్సరీ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వేణుగోపాల్ బిల్లా, సాహసం శ్వాసగా సాగిపో సోదర, తెలుగులో తగ్గేదిలే మీ ఛానల్, హ్యాట్స్ ఆఫ్, కీప్ రాకింగ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ద గ్రాండ్ మదర్ అట, దిస్ గాయ్ ఈజ్ బాండ్ టు క్రియేట్ హిస్టరీ అని అయితే కామెంట్ చేసిండు. దిస్ గాయ్ ఒక్కడే కాదు, మా టీం మొత్తం, దిస్ టీమ్ బాండ్ టు క్రియేట్ ఏ హిస్టరీ. నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ శేఖర్ నాని, అన్న ఇంకా క్యాంపింగ్ వీడియోస్ చేయండి, వాటర్ ట్యాంక్ టాప్లో క్యాంపింగ్ అని అయితే కామెంట్ చేసిండు. ఒక వాటర్ ట్యాంక్ గురించి వెతుకుతున్నాం, ఊరు బయట ఉండేది, ప్రతి ప్లేస్లో ఊళ్ళోనే ఉన్నది. సో ఊరు మధ్యలో క్యాంపింగ్ చేయలేం, బయట దొరికితేనన్నా చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, హాయ్ బ్రో, సూపర్ క్యాంపింగ్ బ్రో, లవ్ ఫ్రమ్ గుంటూరు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. పకోడీ కోసం శనగపిండి కలుపుతుంటే దీంట్లో మొత్తం నిండా నీళ్ళు పోసిండు. చాయ్ చేసినా సరే ఏది చేసినా సరే ఫస్ట్ నిండా నీళ్ళు పోతాడు, దీంట్లో నిండా నీళ్ళు పోసిండు. అవి మొత్తం పల్సగా అయింది. చూపెట్టు అరే ఇంకెంత ఉంటుంది, గిట్లే ఉంటుంది. సో అన్న వచ్చేసి ఇంకింత పిండి తీసుకురాని మేడం, అన్నకి ఎందుకు ఫోన్ చేసి చెప్పి ఇంకింత పిండిదే అని కవరింగ్. సో ఆ పిండి రాగానే మొత్తం మిక్సీ చేసి పకోడీ చేయాలి. అండ్ టైం వచ్చేసి ఎంత అవుతుంది, టైము 9:46 అయితే అవుతుంది. ఇంకా ఎన్ని గంటలు ఉన్నది, 10, 11, 12, 1, 2, ఇంకా 4 గంటలు అయితే మనకు ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది. ఇక లంచ్ చేసుకొని తినే వరకల్లా ఛాలెంజ్ అయిపోతుంది. మేము ఏ క్యాంపింగ్ వీడియో చేసినా సరే మన ఏటర్ గాళ్ళు ఒకటే కామెంట్ చేస్తారు, ఏంటంటే అన్న టాయిలెట్ ఎడవేరు, బాత్రూమ్ ఎడవేరు అని చెప్పేసి. బాత్రూమ్ కోసం అరటిపండ్లు అయితే తిన్నాం, కంట్రోల్ అయింది. అండ్ టాయిలెట్ కోసం అయితే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క లీటర్ బాటిల్ అయితే ఉందన్నమాట. ఎవరి బాటిల్లో వాళ్ళైతే పోసుకుంటారు. ఇదేది ఇక టీవీ వెనుక పెట్టిండు, ఇక నాది
కిట్టుదా సిలిండర్ అనుకున్నది. ఇది కాదు. నిన్న క్యాంపింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫుల్ వర్షం పడ్డది, ఇప్పుడేమో ఫుల్ ఎండ కొడుతుంది. సో అందుకోసమే కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నాం. ఈ క్యాంపింగ్ కోసం టోటల్గా 10 గుడ్లు అయితే తెచ్చుకున్నాము. 5 గుడ్లు రాత్రి ఫ్రై చేసినాం అండ్ 5 గుడ్లతోని ఇప్పుడు ఉడకబెట్టబోతున్నాం అన్నమాట. మరవసి అన్నం చేసుకొని పులిహోర చేసుకొని దాంట్లో ఉడకబెట్టిన గుడ్డుతో తింటాను. ఇప్పుడైతే మతిన్ రైస్ వండుతుండో. ఆల్రెడీ గుడ్లు ఉడకబెట్టినాం కదా, అవైతే ఉడికినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇక పులిహోర వేయడానికి రైస్ అయితే వండుతున్నాం. 4th టైం కామెంట్స్ అయితే చదువుతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అరుణ్ క్రియేటివ్. హాయ్ అన్న, లవ్ ఫ్రమ్ తుమ్కూర్ కర్ణాటక, ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీను బ్రో 24 hours అండర్ గ్రౌండ్ ఛాలెంజ్ చేయని అయితే కామెంట్ చేసిండు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక 20K లైక్స్ కంప్లీట్ అయితే కిట్టు నేను 24 hours అండర్ గ్రౌండ్లో అయితే ఉంటాం. సో ఫటాఫట్ కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి టీ సూర్యతేజ తరపు నుంచి, అన్న మేక్ జొమాటో డెలివరీ బాయ్ ఫర్ 24 hours అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. చాలామంది కామెంట్ చేసారు. సో చూద్దాం, ఈసం ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి A to Z ఆల్ గేమ్స్ సూపర్ అన్న, బిగ్ ఫ్యాన్ ఆఫ్ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రాకేష్ IP 200 అన్న, నెక్స్ట్ మీ ఇంటి పైన క్యాంపింగ్ చేయనైతే కామెంట్ చేసిండు. సో ఇంటి పైన రేకు ఉన్నాయి, వాటి మీద క్యాంపింగ్ చేయలేం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాబర్ట్ నన్ను, నెక్స్ట్ క్యాంపింగ్ ఛాలెంజ్ ఇన్ డీప్ ఫారెస్ట్ హర్రర్ ప్లేస్ ఆన్ గ్రౌండ్, బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ #AP అండ్ తెలంగాణ బార్డరా తమిళనాడు బార్డర్ అర్థం కాదు. సో నెక్స్ట్ ఇంకొకసారి అయితే కామెంట్లు చదువుదాం. ఈ ఎగ్స్, సో ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి, అన్నం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అన్నం అయితే పులిహోర చేస్తున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ టైం, 5th టైం క్యాంపింగ్ని క్లోజ్ చేసే ముందు 1:45 అయితే అవుతుంది. ఈ ఛాలెంజ్లో కామెంట్స్ అయితే అవుతున్నా. కామెంట్స్ వచ్చేసి ఫస్ట్ కామెంట్ సాయి దగ్గడ, సూపర్ అన్నయ్య అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ వచ్చేసి ఇమోజీ ఫైండర్, అన్న ట్రీ పైన 24 hours క్యాంపింగ్ చేయండి ప్లీజ్, లవ్ యూ ఫ్రమ్ పాల్వంచనట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ, చేద్దాం, వస్తుంది త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రవి ఏర్లా 0007, హలో అన్న, ప్రతి వీడియోకి కొన్ని డేస్ గ్యాప్ ఇవ్వండి, అట్లీస్ట్ 3 to 4 days, సో దట్ మీకు కూడా ప్రాపర్ టైం దొరుకుతుంది అండ్ ఇట్ వుడ్ బి రీచ్ మోర్ పీపుల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అనేది కామెంట్ చేసిండు. మన సిద్ధాంతం ఒక్కటే, రోజు ఒక వీడియో అప్లోడ్ చేయాలి. సో రోజు ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. ఏ రోజన్నా వీలు కాకుంటే ఆ రోజు గ్యాప్ పడుతుండొచ్చు, కానీ మ్యాక్సిమం ఎవ్రీడే 1 వీడియో కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తిమ్మ రౌడీ అఫీషియల్, సూపర్ ఎంజాయ్ బ్రదర్స్, ఐ లవ్ యూ మై ట్రాక్టర్ డ్రైవ్ జర్నీ అట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గోస్ట్ హంటర్ ఈస్ హియర్, #కిట్టు అన్న ఓపీ చెఫ్ మాస్టర్ అండ్ ఆల్సో ద బెస్ట్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, మేక్ లవ్ యువర్ టీమ్, లవ్ యూ ఆల్ టీమ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాజు, ఆదిలాబాద్ నుండి సబ్స్క్రైబర్ని బ్రో, మీ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతాను, నేను రోజు మార్నింగ్ షాప్కి వచ్చి మీ వీడియోస్ని చూసిన చాలా ఎంజాయ్ చేస్తున్నాను బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. రోజు చూడ అట్నేగా, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి SDKC ఫ్యాన్స్ ఆఫ్ డ్యాన్స్ 48, సూపర్ బ్రో, మీ ఎక్స్పెరిమెంట్స్ ఏది ఫెయిల్ అవ్వట్లేదు, ఐఎమ్ ఎక్సైటెడ్ ఆఫ్ యువర్ వీడియోస్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎయితా గని వ్లాగ్స్, బ్రో మీరు చాలా కష్టపడుతున్నారు, ఇలా కంటిన్యూ చేయండి, వీఆర్ ఎంజాయింగ్ యువర్ వీడియోస్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. క్యాంపింగ్ వీడియోస్ అంటే మీ అందరికీ ఇష్టం కాబట్టి మేమైతే ఇక వీక్లీ ఒకటా లేదా 2 weeks ఒకటా ప్లాన్ చేస్తాం. కంపల్సరీ వీడియోస్ అయితే ముందు తీసుకొస్తాము. ఇక 15 minutes టైం అయితే ఉంది. ఆ లోపు దీంట్లో ఏవైతే సామాన్లు ఉన్నాయో ఇవన్నిటిని బయటకు అన్నయ్యకి అయితే ఇచ్చేస్తాం. అన్నయ్య కార్లో సెట్ చేసుకుంటాడు. అండ్ 2కి ప్రాపర్ అయిన 2కి ఛాలెంజ్ని స్టార్ట్ చేసినాం కదా, 2కి ఛాలెంజ్ అయితే క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడైతే ఈ సామాన్లన్నీ బయటకు పంపించేద్దాం. హే గూగుల్, వాట్ ఈస్ ది టైమ్ నౌ? The time is 2:12 p.m. సో టైం వచ్చేసి మీరు చూడవచ్చు 2:12 అయితే అవుతుంది. అండ్ మన ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయి ఇంకా 12 నిమిషాలు ఎక్స్ట్రానే అయింది. దీంట్లో ఉన్న సామాన్లు అన్నీ తీసి అన్నయ్యకి అయితే ఇచ్చినాం. అన్న కారణం అయితే సెట్ చేసిండు అనమాట. సో ఫైనల్గా మన 24 hours ఇన్ ఏ టెంట్ ఛాలెంజ్ ఏదైతే ఉందో అది వచ్చేసి కంప్లీట్ అయిపోయింది అనమాట.
సో ఫైనలీ గైస్ ఇది ఈరోజు ఛాలెంజ్. ఒకవేళ ఈ ఛాలెంజ్ పైన కనుక నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా 20K లైక్స్ కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే కిట్టు నేను 24 hours భూమి లోపల అయితే ఉంటాం కంపల్సరీగా. సో లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసేయండి. అండ్ వీడియోని ఇంకా లైక్ అయిపోతే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.